హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 17th మార్చ్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక పథకం. మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో స్టార్ట్ అయిన ఒక పథకం, రాజీవ్ యువ వికాసం పథకం. రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అయితే స్టార్ట్ చేసింది. ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ పథకం యొక్క అంటే నిరుద్యోగులకు లోన్ ఇస్తుందన్నమాట. సబ్సిడీ లోన్ ఇస్తుంది. 3 lakhs వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. 3 lakhs వరకు లోన్ ఇస్తుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఫర్ అప్ టు 5 lakh ఎలిజిబుల్ స్టూడెంట్స్కి అయితే, నిరుద్యోగులకు అయితే 3 lakhs వరకు లోన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది. ఏ పథకం కింద అంటే రాజీవ్ యువ వికాసం పథకం. ఏ గవర్నమెంట్ అంటే ఏ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ తీసుకురావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ వర్గాలకు నిరుద్యోగ యువతకు 3 lakhs ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ రాజీవ్ యువ వికాసం ఎవరెవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్. రాజీవ్ యువ వికాసం అనే పథకం రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 3 lakhs వరకు లోన్ అయితే మంజూరు ఇవ్వడం జరుగుతుంది నిరుద్యోగులకు, స్టూడెంట్స్కి. అయితే ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ చెందిన విద్యార్థులు అయితే నిరుద్యోగ విద్యార్థులు అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. The next news is ముంబై ఐఐసిటి. ముంబైలో ఐఐసిటి ఏర్పాటు చేయబోతున్నారంట. చూసుకుందాం. గేమింగ్ అండ్ యానిమేషన్ విభాగానికి సంబంధించి ఐఐసిటి అయితే ముంబైలో ఏర్పాటు చేయబోతున్నారు. ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటింగ్ టెక్నాలజీస్. ఐఐసిటి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్. అయితే ఈ ఐఐసిటిని యానిమేషన్ అండ్ గేమింగ్ విభాగానికి సంబంధించి ముంబైలో ఏర్పాటు చేయబోతున్నారు. ముంబైలో ఐఐసిటి సెటప్ చేయబోతున్నారు. ఏ విభాగంలో అంటే గేమింగ్ అండ్ యానిమేషన్కి సంబంధించి ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ని అయితే ముంబైలో ఏర్పాటు చేయబోతున్నారు. ఏ విభాగానికంటే గేమింగ్ అండ్ యానిమేషన్కి సంబంధించి. మరి దీన్ని ఎవరు అనౌన్స్ చేశారంటే అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి. అశ్విని వైష్ణవ్ గారు. ఈ ఐఐసిటిని ముంబైలో నెలకొల్పుతున్నట్టు ఎవరు అనౌన్స్ చేశారంటే కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే వెల్లడించడం జరిగింది. ఈ ఐఐసిటి దేనికి సంబంధించిందంటే గేమింగ్ మరియు యానిమేషన్కి సంబంధించి ఐఐసిటి అయితే ముంబైలో స్టార్ట్ చేయబోతున్నారు. IICT means Indian Institute of Creative Technologies. The third topic is ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం. ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్ సమావేశం అయితే రీసెంట్గా న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ADMM ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్. ADMM ప్లస్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ADMM అంటే ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్. ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం అయితే రీసెంట్గా న్యూఢిల్లీలో నిర్వహించారు. న్యూఢిల్లీ
టోటల్ సభ్య దేశాలు వచ్చేసి 10 కంట్రీస్ అంట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఇండియా అందులో సభ్య దేశం కాదు. ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఏషియన్. ఇండియా సభ్య దేశం కాదు. అయితే ఈ సమ్మిట్కి ఎవరు అధ్యక్షత వహించారంటే భారత్ మరియు మలేషియా. అధ్యక్షత వహించిన కంట్రీస్ వచ్చేసి భారత్ మరియు మలేషియా. అయితే ఏ టాపిక్స్ పైన ఇక్కడ డిస్కస్ చేసుకున్నారంటే తీవ్రవాద నిర్మూలనపై ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అయితే జరిగిందట. తీవ్రవాద నిర్మూలన గురించి ఇక్కడ డిస్కస్ చేసుకున్నారంట. తీవ్రవాద నిర్మూలన ఈడబ్ల్యూజీ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అయితే జరిగిందంట. ప్లేస్ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగింది. ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం రీసెంట్గా న్యూఢిల్లీలో నిర్వహించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మార్చ్ 19 to 20. మార్చ్ 19 to 20 దీన్ని నిర్వహించారు. న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఈ ఏషియన్లో టోటల్ 10 కంట్రీస్ సభ్య దేశాలు ఉన్నాయి. మన ఇండియా దీంట్లో సభ్య దేశం కాదు. అండ్ దీనికి ఎవరు అధ్యక్షత వహించారంటే ఈ సమావేశానికి భారత్ మరియు మలేషియా అధ్యక్షత వహించడం జరిగింది. ఏ టాపిక్ పైన డిస్కస్ చేసుకున్నారంటే తీవ్రవాద నిర్మూలనపై ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అయితే జరిగింది. అయితే ఈ ఏషియన్ ADMM ప్లస్ దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే జకార్తా. ప్రీవియస్ క్యాపిటల్ సిటీ ఇండోనేషియా క్యాపిటల్ సిటీ అయిన జకార్తా హెడ్ క్వార్టర్స్. అయితే ప్రజెంట్ మన ఇండోనేషియా క్యాపిటల్ సిటీ అయితే చేంజ్ అవుతూ కరెంట్ అఫైర్స్లోకి ఇండోనేషియా రావడం జరిగింది. కొత్త క్యాపిటల్ సిటీ వచ్చేసి నుసాంతారా. ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం అయితే రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది. మార్చ్ 19 to 20. ఇక్కడ తీవ్రవాద నిర్మూలనపై ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అయితే నిర్వహించారు. నెక్స్ట్ న్యూస్ ఇస్ అయితే ఈ ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం ఇది ఎన్నవదంటే 14th ఎడిషన్. ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 14th ఎడిషన్. 2025లో జరిగింది. 14th ఎడిషన్ అంట. మరి ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే 1967లో. ఈ ఏషియన్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1967 ఆగస్ట్ 8న ఫామ్ అవ్వడం జరిగింది. ఫార్మేషన్ ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 14th ఎడిషన్ గుర్తుపెట్టుకోండి. The next news is Global Intelligence Summit. గ్లోబల్ ఇంటెలిజెన్స్ చిప్ సమ్మిట్ వచ్చేసి రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది. గ్లోబల్ ఇంటెలిజెన్స్ చిప్ సమ్మిట్ ఫర్ ద ఇయర్ 2025 రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది. ఇండియా క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీలో అయితే గ్లోబల్ ఇంటెలిజెన్స్ చిప్ సమ్మిట్ ఫర్ ద ఇయర్ 2025 అయితే నిర్వహించారు. ఎప్పుడు అంటే మార్చ్ 16న జరిగింది. మార్చ్ 16న నిర్వహించారు. అయితే ఇది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారంటే 2022 నుంచి దీన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. ఫ్రమ్ ద ఇయర్ 2022 ఈ గ్లోబల్ ఇంటెలిజెన్స్ చిప్ సమ్మిట్ని అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో మరి దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? సమ్మిట్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే రా ప్లస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్
సెక్రటరియట్. ఈ గ్లోబల్ ఇంటెలిజెన్స్ చిప్ సమ్మిట్ 2025 న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడంటే March 16th జరిగింది. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే రా అండ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరేట్స్ దీన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. దీంట్లో 5 అలయన్స్ కంట్రీస్ 5 కంట్రీస్ అయితే వీటిలో పార్టిసిపేట్ చేశాయంట. ఆ కంట్రీ నేమ్స్ వచ్చేసి USA, కెనడా, జపాన్. 5 ఇంటెలిజెన్స్ కంట్రీస్ చీఫ్స్. 5 కంట్రీస్ ఇంటెలిజెన్స్ కంట్రీ చీఫ్స్ అయితే దీనికి హాజరయ్యారు. ఏ కంట్రీ అంటే USA, కెనడా, ఆస్ట్రేలియా, UK అండ్ న్యూజిలాండ్. ఈ కంట్రీ చీఫ్స్ అయితే హాజరవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ ప్రముఖ రచయిత మరణిస్తూ న్యూస్లోకి రావడం అయితే జరిగింది. తను ఒడిశాకి చెందిన రచయిత రమాకాంత్ గారు. రమాకాంత్ రత్ మరణం. తను ప్రముఖ రచయిత. ఏ భాషలో రచయిత అంటే ఒడియం, అంటే ఒడిశాకి చెందిన రచయిత అన్నమాట. తను IAS అధికారి కూడా అంట. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈస్ రీసెంట్గా సుప్రీంకోర్టుకి కొత్త న్యాయమూర్తి అయితే చీఫ్ జస్టిస్ కాదు కొత్త జస్టిస్ అయితే నియమితులు కావడం జరిగింది. తను ఎవరో చూసుకుందాం. జోయ్ మాల్యా. నూతన న్యాయమూర్తి సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం అయితే చేశారు. అయితే ఎవరి ఆధ్వర్యంలో వీళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేస్తారంటే ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం సంజీవ్ ఖన్నా గారు ఆధ్వర్యంలో తనైతే జోయ్ మాల్యా గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సంజీవ్ ఖన్నా. అయితే అండర్ విచ్ ఆర్టికల్ ఈ సుప్రీంకోర్టు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏ ఆర్టికల్ అంటే సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశాలు వచ్చేసి ఆర్టికల్ 124 నుండి ఆర్టికల్ 147 వరకు ఉంటాయి. మరి ప్రమాణ స్వీకారం ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రమాణ స్వీకారానికి సంబంధించి. అయితే ఎవరి ఆధ్వర్యంలో అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయమూర్తులు అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సంజీవ్ ఖన్నా గారు. అయితే సుప్రీంకోర్టులో బాడీ ఏ విధంగా ఉంటుంది అంటే 1+33 అకార్డింగ్ టు 2023 ఇయర్ ప్రకారం 1+33 ఒక ప్రధాన న్యాయమూర్తి 3 న్యాయమూర్తులు ఉంటారంట. ఇప్పుడు ఎందుకు మనం డిస్కస్ చేసుకున్నామంటే జోయ్ మాల్యా గారు రీసెంట్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ వాల్కనోస్ ఎరప్షన్. రీసెంట్గా ఒక వాల్కనో అయితే బద్దలవుతూ న్యూస్లోకి రావడం జరిగింది. ఏ కంట్రీకి చెందిందంటే అలాస్కా ప్లేస్లో మౌంట్ స్పర్ట్ న్యూస్లో ఉన్న వాల్కనో ఎరప్షన్ అగ్నిపర్వతం బద్దలవుతూ న్యూస్లోకి రావడం జరిగింది. అగ్నిపర్వతం పేరేంటి, నేమ్ ఏంటి, అది ఎక్కడ ఉంది? మౌంట్ స్పర్ట్. ప్లేస్ వచ్చేసి అలాస్కా.
అలస్కాలో ఉన్న మాన్స్పోర్ట్ అగ్నిపర్వతం అయితే బద్దలవుతూ న్యూస్లోకి రావడం జరిగింది. ద నెక్స్ట్ న్యూస్ ఈజ్ 2028 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన ఇండియా అయితే ఉంటుందంట అని ఎవరు వెల్లడిస్తారంటే మోర్గన్ స్టాన్లీ సంస్థ. ఒక నివేదిక ప్రకారం మోర్గన్ స్టాన్లీ నివేదిక ప్రకారం ఏంటంటే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన ఇండియా 2028 నాటికి నిలుస్తుందంట. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఫామ్ అవుతుందని ఎవరు చెప్తున్నారంటే మోర్గన్ స్టాన్లీ నివేదిక అయితే వెల్లడిస్తుంది. అయితే అది జర్మనీని ఎగబాకుతూ ప్రజెంట్ 3rd పొజిషన్లో జర్మనీ ఉందంట. జర్మనీని దాటుకొని మన ఇండియా 3rd పొజిషన్కి వస్తుందంట. ఎప్పటికి వరకు అంటే 2028 నాటికి మన ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఫామ్ అవుతుందని చెప్పేసి మోర్గన్ స్టాన్లీ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. ప్రజెంట్ 2023 నాటికి ఏ విధంగా ఉంది ఆర్థిక వ్యవస్థ అండ్ 2028 నాటికి ఏ విధంగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారో చూసుకుందాం. 2023 నాటికి వచ్చేసి $3.7 ట్రిలియన్ ఉందంట. $1 trillion. అండ్ 2028 నాటికి $5.7 ట్రిలియన్ ఉండబోతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. మోర్గన్ స్టాన్లీ నివేదిక వెల్లడిస్తుంది. ప్రజెంట్ టాప్ 4 కంట్రీస్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అమెరికా, చైనా, జపాన్, జర్మనీ. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఇండియా ఉండబోతుందని మోర్గన్ స్టాన్లీ నివేదిక వెల్లడిస్తుంది. ప్రజెంట్ ఏ కంట్రీ టాప్లో ఉంది? అమెరికా. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ పూర్తిగా మహిళా ఉద్యోగులు నిర్వహించనున్న బేగంపేట్ రైల్వే స్టేషన్. ప్రస్తుతం బేగంపేట్ రైల్వే స్టేషన్ అయితే పూర్తిగా మహిళలే నిర్వహించబోతున్నారంట. అయితే రైల్వే రంగంలో దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే రైల్వే రంగంలో మహిళలని ఎంకరేజ్ చేయడానికి అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. పూర్తిగా మహిళలు నిర్వహించబోతున్నారంట. దేన్నంటే బేగంపేట్ రైల్వే స్టేషన్. అయితే రీజన్ ఏంటో కూడా చూసుకోవాలి. ఏదైనా ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే రైల్వే రంగంలో కూడా ఫీమేల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. ఫర్ ఎంకరేజింగ్ ఫీమేల్స్ ఇన్ రైల్వే డిపార్ట్మెంట్. పూర్తిగా మహిళలు నిర్వహించబోతున్నారంట దేన్ని? బేగంపేట్ రైల్వే స్టేషన్ని. నెక్స్ట్ న్యూస్ ఇస్ రీసెంట్గా శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతిని అయితే మనం చూసుకున్నాం. అయితే ఏపీ గవర్నమెంట్ 58 అడుగుల విగ్రహాన్ని అయితే రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయబోతూ న్యూస్లోకి రావడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏం డిసైడ్ అయిందంటే ఏపీ గవర్నమెంట్ 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుందంట. ఎక్కడ అంటే క్యాపిటల్ అమరావతిలో. అయితే మనకు పొట్టి శ్రీరాములు అనగానే 88 రోజులు తను ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించాడు కాబట్టి ఈ 88 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారంట. తను 58 రోజులు
నిరాహార దీక్ష చేసిన తర్వాతనే మనకి ఆంధ్ర రాష్ట్రం అయితే ఫామ్ అవ్వడం జరిగింది. తర్వాత ఫాలోయింగ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవ్వడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ 58 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతిలో ఏర్పాటు చేయబోతుంది. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ అవార్డ్. రాక్ మెకానిక్స్ అవార్డ్ అయితే న్యూస్లోకి రావడం జరిగింది. దాన్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు, ఎవరికి ప్రజెంట్ చేశారు? రాక్ మెకానిక్స్ అవార్డ్ కోదాడ వాసి అయితే రాక్ మెకానిక్స్ అవార్డ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏ విభాగంలోనూ చూసుకుందాం. కోదాడవాసి గద్దె మురళి, సూర్యాపేట్ డిస్టిక్. తెలంగాణకు చెందిన సూర్యాపేట్ డిస్టిక్ వ్యక్తి అయితే రాక్ మెకానిక్స్ అవార్డుకి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీన్ని ఎవరు ప్రజెంట్ చేస్తారంటే SME, సొసైటీ ఫర్ మైనింగ్ మెటలర్జీ అండ్ ఎక్స్ప్లోరేషన్. SME సంస్థ. సొసైటీ ఫర్ మైనింగ్ మెటలర్జీ అండ్ ఎక్స్ప్లోరేషన్ సంస్థ అయితే దీన్ని ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఈ గద్దె మురళికే ఎందుకు ప్రజెంట్ చేస్తుంది? పర్టికులర్ పర్సన్ దేనికి స్పెషలిస్ట్ అంటే ఏదో ఒక విభాగంలో తను చేసిన కృషికి గానే ఈ అవార్డుని అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే భూగర్భ జలాల్లో స్తంభాల రూపకల్పన భూగర్భ జలాల్లో స్తంభాల రూపకల్పనకు గాను రాక్ మెకానిక్స్ అవార్డును అయితే గద్దె మురళి గారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. తను సూర్యాపేట్ డిస్టిక్కి చెందిన వ్యక్తి అనమాట. అయితే దీన్ని ఎవరు ప్రజెంట్ చేస్తున్నారంటే SME సంస్థ, సొసైటీ ఫర్ మైనింగ్ మెటలర్జీ అండ్ ఎక్స్ప్లోరేషన్ సంస్థ అయితే దీన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ SME సంస్థ వచ్చేసి అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. దీస్ ఆర్ ద 17th March కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా మిస్ అయ్యేది ఉంటే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.